నెల నెల అద్దొచ్చే వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు. వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షను, అదేది ఒంటరి మహిళ పెన్షను తీసుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వైట్ రేషన్ కార్డ్ ఏది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఉన్న వాళ్ళకి 4000 పెన్షన్ ఏంటండి? అపార్ట్మెంట్ లో ఫ్లాట్ సొంతదయ్యి ఉన్నటువంటి వాళ్ళకి, లేదా అద్దెకు ఉన్నారు అనుకుందాం, అద్దెకు 10,000-15,000 అవుతుంది కదా. 10,000 అద్దె కట్టే వాళ్ళకి 4,000 పెన్షన్ ఏంటి ప్రాక్టికల్ గా చెబితే? అది జగన్ వల్ల జరిగింది. 2019 ముందు పెన్షన్లు చాలా తక్కువ, 40 లక్షలు ఏముంటే జగన్ వచ్చాక అది 67 లక్షల దగ్గరికి వెళ్ళిపోయినాయి పెన్షన్. రెండవది తల్లికి వందనం విషయంలో 20 లక్షల మందో 25 లక్షల మందికో తగ్గింది. ఈ మాట నిజం. ఏది వీళ్ళు చెప్పేది టోటల్ గా రిజిస్టర్ అయ్యే విద్యార్థుల సంఖ్య పరంగా చూస్తే అయినటువంటి వాళ్ళు 85 లక్షలు దాకా ఉంటే వీళ్ళు 65 ఇస్తున్నారని చెప్తున్నారు. ఎస్, కరెక్ట్. కానీ వాళ్లే క్లెయిమ్ చేయట్లేదు కదా, వాళ్ళు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. ఇప్పుడు భాష్యం స్కూల్లో ఉన్నోడికి డబ్బులు ఇచ్చేది ఏంటి? తల్లికి వందనం. లేకపోతే కనుక అదేది కెనడీ స్కూల్లోను, చైతన్య స్కూల్లో చదివే వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు ఏంటి? అక్కడ చదివిస్తున్నారంటేనే డైరెక్ట్ ఆర్థిక స్తోమత ఉన్నాడు. కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఇచ్చింది జగన్ గవర్నమెంట్. ఈ 13,000 వాళ్ళకి ముక్కులోకి కూడా రావు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకి 3 నెలల బస్ ఛార్జ్, అదేదో బస్